ఇదే ప్లానెట్ ఫిట్నెస్ అంటే ఇదే. ఇక్కడే జిమ్ ఉంటుంది. నేను మా ఫ్రెండ్ వచ్చామన్నమాట. వచ్చి వ్లాగ్ చేసుకుంటాను మామ. నువ్వు కూడా వస్తావా? వ్లాగ్ కద్దా కదా వ్లాగ్ చేస్తావా? నువ్వు కూడా వస్తావా అంట. ఇచ్చిదా వచ్చింది నీకు అర్థం కావట్లే. ఏది 4 minutes మధ్యలో ఎమర్జెన్సీ కొత్తవా? కాదు, నేను 6 to 8 రన్నింగ్ చేస్తాను. ఫస్ట్ 6కి వెళ్తా, మళ్ళీ 5, మళ్ళీ 4, మళ్ళీ 3, మళ్ళీ 2.5 గస వస్తుంది బ్రో. గస వస్తుంది ఫుల్గా. 10 minutes ఆపే టైం లేదు వెళ్ళాం ఇంటికా వెళ్దాం. ఇద్దరం ఇప్పుడే జిమ్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. $25 ఏమో పర్ మంత్, కానీ అన్నీ ఉంటాయి. ఓకే, వర్త్. ఇందాక తీసిన, ఇప్పుడు మళ్ళీ తీస్తాను. నిన్ను తీయనులే అయ్యా, మిమ్మల్ని ఏం చూపించలే. రేపటి నుంచి నాతో వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకుంటారా. ఉన్నీలే, నీ వల్ల నాకు ఇంకా 4-5 మంది సబ్స్క్రైబర్లు వస్తారు కదా, ఇంకేమి. మాస్క్ రావడం కనిపెట్టాలి. రేపటి నుంచి వచ్చేటప్పుడు అద్దాలు, క్యాపు, మాస్క్ పెట్టుకుంటారా. ఎవడడానికి కనిపెట్టే దాంట్లోనే ఉంటారు జనాలు. నీ జుట్టుగా కనిపెడతారు భయ్ అంతా. నా మాటలకే బీప్లు ఎక్కువ వేసుకున్నావు మరి. బీప్లు అంటే టీట్ అనేస్తా మధ్యలో. నా మాటలో బీప్లు ఉంటాయి, బీప్లో మాటలు ఉంటాయి అంతే. పెద్ద హౌ యు ఆర్ ఫీలింగ్? బాగుంది భయ్య, చాలా రోజుల తర్వాత మంచిగా ఎక్సర్సైజ్ చేసి ఫీలింగ్ గుడ్. రేపటి నుంచి టైం చూసుకొని స్టార్ట్ అవుదాం. నేను మార్నింగ్ వచ్చేద్దాం అనుకుంటున్నా 7కి. 7:30కి స్టార్ట్ అయినా చాలు. 8 కల్లా వస్తుంది. 8 నుంచి మళ్ళీ ఒక 9-10 కల్లా చేసుకొని బస్. ఇదే 2:43 వస్తుందేమో బస్ నాకు తెలిసి. ఇదే డిసిప్లిన్ ఇండియాలో ఉన్నప్పుడు చేస్తుంటే బాగుండేది. ఉండింది 3 months చేసిన, మళ్ళీ ఆఫీస్ అనేసి మానేసిన, కానీ చేసిన బాగుండేది. అయితే అప్పుడు మనం చేసుకోవట్లేదు కదా ఫుడ్ అదే. ఎక్కడైతే మనమే చేసుకోవాలి. ఈరోజు పోయి తెచ్చుకోవాలి గుడ్లు, చికెన్ అన్నీ మనమైతే ఉంటాయి. ఇంకా ఇండిపెండెంట్. యాక్చువల్గా మనం వేరే ఖర్చుల కన్నా జిమ్ పోయేటప్పుడే ఖర్చులు ఎక్కువ అవుతాయి. ప్రోటీన్ అనుకుంటా, చికెన్, గుడ్లు. వీక్ చికెన్ ఒక వీక్ అంతా $14 అవుతుంది ఒక్క చికెన్కి. నువ్వు వెజ్జీస్ మళ్ళీ నీకు నీ ప్రోటీన్ పౌడర్లు. ఇంటికి వెళ్తాను ఇప్పుడు. పాలు, ఓట్స్ ఉన్నాయి, ఓట్స్ పాలు వేసేసి మిక్సీ కొట్టేసి తాగడమే. ఇంకా మిక్సీ కొట్టేసుకో అంతే. తేనె ఉంది, తేనె వేసుకొని ఇంకా. అలాంటి అన్ని తిండో అలిగి మలిగి ఉంటాడు పాపం. చికెన్ తెచ్చుకోండి. చికెన్ మంచి చికెన్ రోస్ట్ చేసుకో. మా ఇంట్లో వాళ్ళు తింటారు. చికెన్ మనకు అక్కుర్తిపడి కారం చాలా గట్టిగా వేసుకున్నా.